ప్రభుత్వాలైన అధ్యక్ష ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కోల్పోతుంది అధ్యక్ష. ఇందులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 గ్రామాలు కలిపారు అధ్యక్ష. 4 గ్రామాలతో పాటు కొత్త వింత ఏంటంటే అధ్యక్ష కరీంనగర్ కార్పొరేషన్లో పక్కకున్న మున్సిపాలిటీ కల్పించాను అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, ఇది ఎవరి లాభం కోసం చేసిన అధ్యక్ష? కనీసం నేను ఒక ఎమ్మెల్యేని ఉన్నాను, మా ఎమ్మెల్యే కాన్సెంట్ కూడా లేదు, గ్రామ పంచాయతీ కాన్సెంట్ లేదు. నేను ఒకటే చెప్తున్నా శ్రీబాబు గారు, మీరు కూడా జిల్లాలో ఇంతలో మంత్రి గారు, మీరు అమెండ్మెంట్ చేసి మీరు ఆ గ్రామాలకు వెళ్ళి 20% మంది ప్రజలు కలపమంటే మీరు కలపండి దయచేసి. 20% మంది, నేను 50% అంటలేరు. ఈ గ్రామాల దగ్గరికి వెళ్ళి మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేకుండా ఆఫీసర్ మీరు వెళ్ళి 20% మంది ప్రజలు మా మెర్జింగ్కు ఇష్టం అంటే మీరు కలపండి, లేకపోతే రిజెక్ట్ చేయండి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఇప్పటికి ఇందులో D94 కెనాల్ పోతుంటుంది, మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి. ఇందులో దుర్షేడ్ అనేది ఒక ప్యాక్స్ సెంటర్ ఉన్నది, ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో దీన్ని గ్రామాలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కలపడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ కక్ష అధ్యక్ష. ఇక్కడ 3 సార్లు కాంగ్రెస్ పార్టీని తుక్కు 3వ ప్లేస్ వేసినందుకు ఆ కక్ష సాధింపు చర్యలు తప్ప ఎందుకు వేసింది ఇందులో అధ్యక్ష? మీరు మీరు కోపంగా రాకండి, మీకేం లేవు, మీ గ్రామం ఒక్కటి లేదు, ఇలా మాది ఉన్నది, మాది ఉన్నాయి, మీ లేవు గ్రామాలు. ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఒక గ్రామం కలవది అధ్యక్ష. దయచేసి మా ఆవేదన విని మీరు ఆగండి, మా ఆవేదన విని అధ్యక్ష మా ఆవేదన వినండి. ఈ గ్రామాలు కలపాలంటే గ్రామ సభ పెట్టండి, గ్రామ సభ పెట్టండి, ప్రజల మనోభావాలు తీసుకోండి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. కానీ దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో ప్రజలకు వ్యతిరేకంగా అధికారం ఉందని చెప్పేసి ప్రజల మీద భారం మోపకండి. దయచేసి మంత్రి గారు, శ్రీబాబు గారు, దయచేసి మీరు మా మాట వినాలి. మీరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్ళకండి, కరీంనగర్ కార్పొరేషన్లో విలీన గ్రామాలు కలపకండి, మీరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్ళమని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష.